గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఇప్పుడు జోరు మీద ఉన్నాయన్నమాట. అయితే ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీని సెన్సార్ బోర్డు వాళ్ళకి చూపించారంట. సో వాళ్ళు కూడా ఈ సినిమా చూసి చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నారని తెలుస్తుంది. నిజంగా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళ సినిమా చూసిన తర్వాత U/A ఇచ్చారు ఈ సినిమాకి. అసలు వాళ్ళు ఇచ్చిన రివ్యూ వింటే ప్రతి ఒక్కరు కూడా మైండ్ పోతుంది అనమాట. అసలు ఈ సినిమాలో మనం రీసెంట్ గా చూసాం, చిరంజీవి గారు చెప్పారు కొన్ని మాటలు. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత అందరికి ఆల్రెడీ ఒక మైండ్ బ్లోయింగ్ రా బాబు అనే విధంగా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన తర్వాత అరే మైండ్ బ్లో కూడా ఏంటంటే డల్లాస్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు సుకుమార్ గారు స్టేజ్ పైన చెప్పారనమాట, ఈ సినిమా ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్క రామ్ చరణ్ కి ఏం చెప్పారు. అప్పుడే జనాలు అయితే ఒక్క రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మళ్ళీ చిరంజీవి గారు మూవీ చూసి అది సెకండ్ టైం చూసి కూడా ఆయన కాన్ఫిడెంట్ గా ఈ సినిమాతో సంక్రాంతికి కొడుతున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమాని కూడా కలర్ ఎగరేసుకోవాల్సింది అనే విధంగా చెప్పారు. సో ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఇందులో కొన్ని అంటే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న బూతులు ఉంటే వాటిని కట్ చేసాం, కానీ మిగతా సినిమా మొత్తం కూడా ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్. మన శంకర్ డైరెక్షన్ కి పేరు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. కొంతమంది అనుకున్నారు అక్కడ భారతీ 2 ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నారు, కానీ అసలు ఏ మాత్రం కూడా లేదు. ఈ సినిమా మాత్రం అల్టిమేట్ గా ఉండబోతుంది. 2 hours 45 minutes డ్యూరేషన్ తో 45 minutes డ్యూరేషన్ తోని డ్యూరేషన్ చూసినా కూడా పర్ఫెక్ట్ డ్యూరేషన్. అంటే కమర్షియల్ మూవీకి ఎంత డ్యూరేషన్ ఉండాలో అంత ఉందన్నమాట. అంటే మరీ 3 hours పైన ఉండకుండా జస్ట్ ఆడియన్స్ వెళ్ళి కూర్చొని కంప్లీట్ గా మూవీని అంతే ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈ రోజులలో కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం ఆ విధంగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో ఒక్కటి కాకుండా ఈ 3 మిక్స్ అయి ఉన్నాయి. అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఇక్కడ కమర్షియల్ గా ఫిట్ కాబోతుంది. ఎక్కువగా ఏమైపోతుంది అంటే మెసేజ్ ని హ్యాండిల్ చేసేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గిపోతున్నాయి. పోనీ కమర్షియల్ ఎలిమెంట్స్ హ్యాండిల్ చేద్దామంటే మెసేజ్ తగ్గిపోతుంది. ఇలా బ్యాలెన్స్ చేశారు. శంకర్ గారి డైరెక్షన్ అంటే ఆ విధంగా ఉంటుంది. ఆయన ఏ సినిమా అయినా ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటు ఫ్లాష్ బ్యాక్ కూడా ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన. సో ఈ సినిమాలో కమర్షియల్ గా ఇటు పొలిటికల్ బ్యాక్డ్రాప్ తోని అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అనమాట. అంతా ఆల్ మిక్స్. ప్రతి ఒక్క అభిమాని కూడా ఇది నచ్చుతుంది. ఇప్పుడు చాలా మంది కూడా ఓన్లీ ప్రభాస్ ఆడియన్స్ అనుకుంటే ప్రభాస్ సినిమా ఇట్లా కొంతమంది అనుకుంటారు, అందరి గురించి కాదు. సో ఇక్కడ రామ్ చరణ్ సినిమా, ఈ సినిమాకి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క అభిమాని కూడా అందరి హీరోల అభిమాని ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే శంకర్ గారి మార్కు, ఇక్కడ రామ్ చరణ్ గారి యాక్టర్. సో ముఖ్యంగా చూసుకుంటే 4 క్యారెక్టర్లు కనిపించి మనందరం కూడా 2 క్యారెక్టర్లు అనుకుంటున్నాం, కానీ కొంతవరకు వాళ్ళు చూసిన దిల్ రాజు గారు చెప్పిన న్యూస్ ప్రకారం అటు పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నారంట, మళ్ళీ పొలిటికల్ క్యారెక్టర్ చేయబోతున్నారు, ఇంకొక క్యారెక్టర్ చేయబోతున్నారు, ఐఏఎస్ క్యారెక్టర్ చేయబోతున్నారంట. సో ఐఏఎస్ గా, ఐపీఎస్ గా, పోలీస్ క్యారెక్టర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా, అప్పన అంటే వాళ్ళ తండ్రి క్యారెక్టర్, ఒక స్టూడెంట్, ఇట్లా అన్ని క్యారెక్టర్లు అయితే రామ్ చరణ్ ఒక్కడే ఇందులో పోషించబోతున్నాడు. సో ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం సంక్రాంతికి అమ్మ మొగుడు అంటే సంక్రాంతికి కొత్తలు వచ్చేస్తున్నాడు. ఈ ఇయర్ ఓపెనింగ్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇంకా ఇయర్ మొత్తం కూడా మెగా అభిమానులకు పండుగ అనే విధంగా మొత్తానికైతే సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిన రివ్యూ వింటే ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా ఈ సినిమా అసలు ఎప్పుడు వస్తుందిరా బాబు, ఈ 10 రోజులు కూడా మేము వెయిట్ చేయలేకపోతున్నాం అనే విధంగా అందరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.